ప్రజాపాలన సంగతి పక్కన పెడితే పార్టీలో ఉన్న నేతల మధ్య సఖ్యత లేదు. అయితే ఆ పార్టీ పెద్దలంటే పార్టీ శ్రేణులకే లెక్కలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అంతటా జరుగుతున్న చర్చ. పెద్దపల్లి జిల్లాలో జరిగిన గొడవతో మరోసారి జనాలు చర్చించుకుంటోంది నిజమేనని నిరూపితమైంది. ఇవాళ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ కళాశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖ సమక్షంలో ఇండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం సభ పూర్తి కాగానే హస్తం కార్యకర్తలు నానా హంగామా చేశారు. మంత్రుల ముందే కాంగ్రెస్ స్థానిక నేతలు కూడా బాహాబాహికి దిగారు. పట్టాలు తానంటే తాను ఇప్పించానంటూ తన్నుకున్నారు. మంత్రుల ముందే కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజాపాలన సంగతి పక్కన పెడితే పార్టీలో ఉన్న నేతల మధ్య సఖ్యత లేదు. ఆ పార్టీ పెద్దలంటే పార్టీ శ్రేణులకే లెక్కలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అంతటా జరుగుతున్న చర్చ. అయితే పెద్దపల్లి జిల్లాలో జరిగిన గొడవతో మరోసారి జనాలు చర్చించుకుంటోంది నిజమేనని నిరూపితమైంది. ఇవాళ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ కళాశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖ సమక్షంలో ఇండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం సభ పూర్తి కాగానే హస్తం కార్యకర్తలు నానా హంగామా చేశారు. మంత్రుల ముందే కాంగ్రెస్ స్థానిక నేతలు బాహాబాహికి దిగారు. పట్టాలు తానంటే తాను ఇప్పించానంటూ కూడా తన్నుకున్నారు. మంత్రుల ముందే కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రమేష్, వాట్స్ అప్డేట్స్? అదేనా, ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా కూడా 5 మంత్రులు కూడా ఈరోజు గోదావరి ఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీకి అలాగే పట్టాల పంపిణీ అయితే చేపట్టడం జరిగింది. అయితే సభ ఏదైతే బహిరంగ సభ పూర్తిగా కూడా మంత్రులు మాట్లాడిన తర్వాత పూర్తిగా అక్కడ నుండి సభా ప్రాంగణం నుండి మంత్రులు కూడా వెళ్ళక ముందుకే ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు అయితే తారాస్థాయికి చేరుకుంది. అక్కడే స్టేజ్ పైన కూడా బూతులు తిట్టుకుంటూ కూడా బాహాబాహికి పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ అంశం అంతా కూడా సభకు వచ్చినటువంటి వారితో పాటుగా కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ సాక్షాత్ ఒక 5 మంత్రులు వచ్చినటువంటి సభకు అక్కడ వేలాది మంది కూడా అక్కడే స్టేజ్ పైన ఏం జరుగుతుందంటే ఆతృతగా చూసే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మెట్లు దిగుతున్న నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఒకరిపైన ఒకరు బూతులు తిట్టుకుంటూ కూడా బాహాబాహికి పాల్పడడం అయితే చర్చగా మారింది. ఈ కాంగ్రెస్ నాయకుల మధ్యలో ఇలాంటి సమన్వయ లోపం ఉంటే ఎలా మనల్ని పాలిస్తారు, అంతేకాకుండా ఇలాంటి కట్టడి చేయాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే కింద క్యాడర్ ని పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం చేసిందనేటువంటి ఒక ఆరోపణ అయితే వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఏదైతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి డివిజన్ సంబంధించినటువంటి ఇద్దరు నేతలు ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చేటువంటి పట్టా పంపిణీ నేను దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేసి నువ్వు ఫోటో ఏ విధంగా దిగుతావంటూ కూడా ఇద్దరి మధ్య కూడా గొడవ అయితే తారాస్థాయికి చేరుకుంది. అక్కడ నుండి పూర్తిగా కూడా మొత్తంగా కవరేజ్ చేసినటువంటి మీడియాకు సంబంధించినటువంటి కెమెరామెన్లు కూడా పూర్తిగా లగేజ్ కూడా ప్యాక్ చేయక ముందుకే అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా పూర్తిగా కింది వైపు కూడా పూర్తిగా పోక ముందుకే కేవలం అక్కడ ఉన్నటువంటి మెట్లు దిగే అటువంటి ఆక్షణమే ఈ విధంగా గొడవకు దిగడం ప్రజలు గమనిస్తున్నారు. మీడియా ఛానల్ కూడా రికార్డ్ చేస్తున్నాయనే అంశాన్ని కూడా సోయి మర్చిపోయి కూడా బాహాబాహికి పాల్పడడం అయితే ప్రస్తుతం అయితే చర్చగా మారింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వీరు ఎలా ఓటు అడుగుతారంటూ కూడా ఈ విధంగా తారస్థాయి వర్గపోరు అలాగే ఎవరిపైన ఎవరు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, కుట్రలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు మనల్ని పాలిస్తారు, వీళ్ళు మనకి ఏ విధంగా జవాబుదారీగా ఉంటారంటూ కూడా ప్రజల్లో కూడా ఒక
అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక కట్టడి చేయాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే కేవలం హైదరాబాద్ కి పరిమితం అయిపోవడం కారణంగానే ఇలా నేతలు ఏదైతే రెచ్చిపోతున్నారు అనేటువంటి విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ఈ రోజు ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఎవరైతే గొడవ పడ్డారో పెద్దెల్లి ప్రకాష్ అలాగే దాసరి విజయ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మొత్తం ఎమ్మెల్యేకు నేనే అనే విధంగా కూడా నియోజకవర్గంలో కూడా వారంతా కూడా చక్రం దిక్కుతున్నారు. అంతేకాకుండా కూల్చివేతలకు బాధితుల మధ్య కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ కూడా ఎమ్మెల్యేకి నేను చెప్తాను అంటూ కూడా వారు మాట్లాడినటువంటి ఆడియో రికార్డులు కూడా గతంలో కూడా మనం బయటకు చూడడం జరిగింది. కూల్చివేతలకు సంబంధించిన బాధితులు కూడా ఎమ్మెల్యే పేరు చెప్పి ఎవరితోడో మాట్లాడిస్తున్నారు, మాకు న్యాయం చేయాలి, వీళ్ళ మీద మాకు నమ్మకం లేదంటూ కూడా ఇలాంటి నేతల పైన కూడా బాధితురాలు కూడా మనతో కూడా టీఎస్ తో కూడా వారు గతంలో కూడా మాట్లాడినటువంటి అంశాలు కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే మొత్తంగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కేవలం హైదరాబాద్ కి పరిమితి కావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను వారి యొక్క అరాచకాలను కట్టడి చేయకపోవడం, వారిపైన క్రమశిక్షణ పరమైన చర్యలు చేపట్టకపోవడం, గతంలో అనేక ఆరోపణలు గతంలో కూడా షాడో ఎమ్మెల్యే అంటూ కూడా మరొక నేత పైన కూడా పలు విమర్శలు విపరీతంగా కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో వీరందరూ కూడా ఒక క్రమశిక్షణ పరంగా కట్టడి చేయాల్సినటువంటి ఎమ్మెల్యే కూడా పట్టించకపోవడం, కేవలం హైదరాబాద్ కి పరిమితం కావడం, సాక్షాత్ ఒక 5 మంత్రులు ఉన్న నేపథ్యంలో సాక్షాత్తు స్టేజ్ పైన ఈ విధంగా గొడవకు దిగడం పట్ల కూడా ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకుంటారు, వీళ్ళ మనల్ని పాలించేదంటూ కూడా సర్వత్రా ఇప్పుడు చర్చగా మారిందని చెప్పవచ్చు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.